నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయటం వల్ల ఆత్మ రక్షణతో పాటు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు కర్నూలు క్లబ్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జరిగిన జిల్లా తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లతో పాటు చంద్రమౌళి, బిలాల్ బాషా, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కొరియన్ క్రీడ అయిన తాయిక్వాండోను జిల్లాలో కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు పరిచయం చేయటం అభినందనీయమన్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని చదువుల్లోనూ రాణించవచ్చని తెలిపారు. కరాటేలో సాధన చేయటం వల్ల ఆత్మ రక్షణతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఐక్యూ డెవలప్ అవుతుందని, ఏకాగ్రత కూడా పెరుగుతుందని ఆయన వివరించారు. చిన్న ప్రదేశంలోనే కరాటే సాధన చేసి రాణించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న ప్రోత్సాహం వల్లే తాను ఇన్ని సంవత్సరాలుగా తాయిక్వాండో క్రీడను విద్యార్థులకు సాధన చేయిస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి మరవలేందన్నారు. వారి సహకారం భవిష్యత్తులో తనకు ఇలాగే ఉండాలని తెలిపారు. వారి సహకారంతోనే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తాయిక్వాండో కార్యక్రమాన్ని, ఈ కొరియన్ గేమ్ని వెంకటేశ్వర్లు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డెకేడ్స్గా కర్నూలులో ప్రారంభించి మొలకై మానై దేశమంతా వ్యాపిస్తున్నది. మరి చూస్తుంటే అది కొరియన్లో తాయిక్వాండో అంటే కిక్కింగ్ అండ్ పంచింగ్ గేమ్. మరి పిల్లలు మీరంతా ఈ పంచ్ చేసేదో కిక్ చేసేదో పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది పిల్లలకు. అది ఒక గేమ్ రూపేణ కొరియన్ వాళ్ళు తీసుకురావటం జరిగింది. మరి అది పలు దేశాల్లో వ్యాపించింది. వెంకటేశ్వర్లు ఇక్కడ కర్నూలు ఆయన తరఫున నాగరాజు, సాయిబాబును ఇంకా మిత్రులందరూ కలిసి చక్కగా దీన్ని కర్నూలు ప్రాంతాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. దీన్ని ఎంత అభినందించినా తక్కువగానే ఉంటుంది. దీన్ని నేర్చుకునేదానికి పెద్ద ప్లేస్ అక్కర్లేదు. ఉన్న కొద్దిగా ప్లేస్లోనే మీరు గేమ్ నేర్చుకోవచ్చు. మీ సెక్యూరిటీకే కాకుండా మీ హెల్త్కి కానీ, మీ ఐక్యూ డెవలప్ చేసుకునేదానికి కానీ, మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకునేదానికి కానీ ఇది అన్ని విధాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఎవ్రీ మినిట్ మీరు హ్యావ్ టు బి అలర్ట్, యాక్టివ్గా ఉండాలి. లేకపోతే ఎదురుండేవాడు కిక్ చేస్తాడు మిమ్మల్ని గేమ్ ఆడేటప్పుడు. ఆ యాక్టివ్నెస్ ఈ గేమ్ వల్ల మీకు పెంచుతుంది. పిల్లలు ఇంకా పలు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొని మీరు ముందుకు పోవాలని కోరుతూ మీకు బ్లెస్ చేస్తున్నా. గుడ్ డే, గుడ్ లక్ టు యూ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ద్వారా దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అన్నారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలు మరవలేనివన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టి దేశాన్ని గట్టెక్కించడమే కాకుండా ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే రాయలసీమకు జరిగే అన్యాయాన్ని
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు వివరిస్తే దానికి ఆయన స్పందిస్తూ వెనుకబాటుకు గురైన రాయలసీమకు అన్యాయం జరగనీయమని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారని టీజీ తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక కోసం ప్రజలు పలు డిమాండ్లను నెరవేర్చి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని మన్మోహన్ నిరూపించుకున్నారని టీజీ వెంకటేష్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశమే కాకుండా ప్రపంచం కూడా ఒక అత్యుత్తమ ఆర్థిక వ్యక్తిని కోల్పోయిందని టీజీ తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేయటం ద్వారానే 2024వ సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సంవత్సరం పోలీసు శాఖకు సంబంధించి వార్షిక నివేదికను మీడియాకు తెలిపారు. జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయటం వల్ల 2024 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని వివరించారు. పోలీసులు కలిసికట్టుగా పనిచేయటం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ 2024 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలను మీడియాకు తెలిపారు. ఇవి కూడా తగ్గడం జరిగింది. 2023 సంవత్సరంలో 38 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2024 సంవత్సరంలో 31 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2023 సంవత్సరంలో అటెంప్ట్ టు మర్డర్స్ 48 రిపోర్ట్ అయితే 2024 సంవత్సరంలో 39 రిపోర్ట్ అయ్యాయి. సో ఇవి కూడా మర్డర్ కేసెస్ 7 తగ్గాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 9 తగ్గడం జరిగింది. కిడ్నాప్ కేసులు 2023లోనూ 15 వచ్చాయి. 2024 సంవత్సరంలో కూడా పెరుగుదల ఏం లేదు, 15 కిడ్నాప్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అట్లానే ప్రాపర్టీ అఫెన్సెస్ 2023 సంవత్సరంలో డెకాయిటీలు అసలు రిపోర్ట్ కాలేదు. 2024లో 1 రిపోర్ట్ అయింది. రాబరీలు 2023లో 2 రిపోర్ట్ అయితే 2024లో 4 రిపోర్ట్ అవ్వడం జరిగింది. థెఫ్ట్ కేసెస్ 23 సంవత్సరంలో 149 రిపోర్ట్ అయితే 24లో 138 రిపోర్ట్ అయ్యాయి. అట్లనే హౌస్ బ్రేకింగ్స్ బై డే 27 2023 సంవత్సరంలో రిపోర్ట్ అయితే 24లో 25 రిపోర్ట్ అవ్వడం జరిగింది. హౌస్ బ్రేకింగ్స్ బై నైట్ 122 కేసులు 2023 సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ టీవీ ఛానల్స్, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రావడం కానీ, ఇంటర్నెట్ రివల్యూషన్ వల్ల కానీ అందరూ కొంచెం వాళ్ళకి ఎర్లీ ఏజ్లో ఎక్కువ నాలెడ్జ్కి ఎక్స్పోజర్ వచ్చి ఈ ఎలోప్మెంట్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మైనర్లు ఇంతకు ముందర ఇంత ధైర్యంగా ఎవరితో అన్నా ఎలోప్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం అనేది జరిగేది కాదు. సో ఫార్ ఈ పాస్ట్ 1 yearలో దిస్ ట్రెండ్ ఇస్ సీన్. ఎక్కడికన్నా ఎలోప్ అవుతున్నారు, వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ మ్యాండేటర్లీ రేప్. సో వాటిని అట్లా రిజిస్టర్ చేయడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇది ఇంక్లూడ్ చేస్తున్నాం. మేము ఎక్కడైనా కాలేజీలకి అక్కడికి వెళ్తే మీడియాలో ఎక్కువ ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా కన్జంప్షన్ ఎవరు చేస్తున్నారు అనేది తెలియకుండా కంటెంట్ పబ్లిక్గా అవైలబుల్ ఉండటం వల్ల కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని గురించి అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీ హ్యావ్ 3-4 కాంపోనెంట్స్ ఇన్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. చిల్డ్రన్కి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నుంచి, టీనేజ్ పీపుల్కి ఇట్లాంటి ఎలోప్మెంట్లు ఇట్లాంటివి ప్రివెంట్ చేయడం దగ్గర నుంచి, ట్రాఫిక్ అవేర్నెస్, సైబర్ క్రైమ్, ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్ పోలీస్ పర్సనల్ ఆర్ డూయింగ్, ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరవుతున్నారని 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి రాజశేఖర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25వ వార్డు పరిధిలోని ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారని వివరించారు. దేశంలో ఏ పార్టీ పెట్టిన విధంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు దేవనగర్ 25వ వార్డు నందు
సభ్యత్వ నమోదు కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా 25 వార్డు బూత్ ఇన్ఛార్జ్లంతా సహకారంతో వార్డులోని ప్రజలకు చెప్పడం జరిగింది. అదే 10 గంటలకు రమ్మని చెప్తే అందరూ 8:30-9 నుంచే ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేశారు. మా ప్రతి ఒక్కరూ ఆపరేటర్స్ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి దేవనగర్, బిర్లాగడ్డ, సత్యనారాయణ గుడి ప్రజలందరూ పొద్దున్న నుంచి బయలుదేరి వస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం మనకు సహకరించిన పెద్దలకి, వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభ్యత్వం వల్ల లాభాలు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు 2 లక్షల పాలసీ లాగా ఉండింది. యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే ప్రమాద బీమా కింద. ఇప్పుడు దాన్ని 5 లక్షలుగా ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలు దానికి సహకరించి స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. సభ్యత్వము జరుగుతున్నది 25వ వార్డులో. శేఖరు వార్డు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రత్యేకత ఏమంటే ఈరోజు మన ఇండియాలోనే ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సౌకర్యము కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అటువంటి బీమా కల్పించడం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనమందరం గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏ కార్మికుడైనా ఏ కార్యకర్త అయినా మరణించినతో జబ్బుతో పడినతో బీమా తరపున పార్టీ తరపున వాళ్ళకి ఆర్థిక సాయం చేసేటువంటి సౌకర్యము కల్పించడం జరిగినది. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు బీమా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇది మంచి అవకాశము. ప్రతి ఒక్కరూ గమనించి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిలో చేరాలని ఉత్సాహంగా అందరూ అది తెలుసుకొని కూడా ఉత్సాహంగా అందరూ బయలుదేరి ఉత్సాహంగా తీసుకుంటున్నారనేది ఈ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జనవరి 15వ తేదీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో జరిగిన కార్యక్రమంలో జనవరి 15వ తేదీ జరగనున్న శ్రీ అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15వ తేదీ రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఆరాధన మహోత్సవాల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ అవధూత రామిరెడ్డి తాత దిగంబర శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి 32వ ఆరాధన మహోత్సవము జనవరి 15 కనుమ రోజున 2024 బుధవారం నాడు ఈ కార్యక్రమము జరుగుటకు సంస్థాన కమిటీ వాళ్ళందరము నిర్ణయించి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి బృందావనంలో ఉదయం 9 గంటలకు తాతగారి నూతన ఆరాధన మహోత్సవ క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో కల్లూరు గ్రామ పెద్దలు, తాత భక్తులు, గ్రామ ప్రజలు అందరూ ఇవి చేసి ఒక కార్యక్రమం జయప్రదం చేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీ తాతగారి ఆశీస్సులు సంపూర్ణంగా ప్రతి ఒక్కరిపైన ప్రసరించి ఆయురారోగ్యాలు అష్ట సంపదలు సిద్ధించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జనవరి 15 బుధవారం కనుమ రోజు జరుగుతున్న ఆరాధన మహోత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తాతగారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ కల్లూరు. అనాథ వృద్ధాశ్రమాలతో పాటు రహదారులపై ఉన్న అనాథలకు ప్రతిరోజు అల్పాహారం అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నగరంలోని గిరిప్రసాద్ నగర్కు చెందిన అన్వర్ బాషా. పలువురు భాష చేస్తున్న కార్యక్రమం పట్ల తమ అభినందనలు తెలిపారు. కని పెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో కాస్త తిండి పెట్టలేని ప్రబుద్ధులు ఉన్న ప్రస్తుత సమాజంలో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆకలితో అలమటిస్తున్న వారికి ఆకలి తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నగరంలోని గిరిప్రసాద్ నగర్కు చెందిన అన్వర్ బాషా.
ఇటీవలే గుండెకు సంబంధించి బైపాస్ ఆపరేషన్ చేయించుకుని పునర్జన్మ ఎత్తిన అన్వర్ బాషా తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వినియోగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, రహదారులపై ఉన్న అనాథలకు ప్రతిరోజు ఉదయం తన ఇంట్లో స్వయంగా తయారు చేసిన అల్పాహారాన్ని అందచేస్తూ పేదవారి ఆకలి తీరుస్తున్నాడు. ఇందులో భాగంగా మద్దూర్ నగర్లో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలలో ప్రతిరోజు నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని తీసుకువెళ్లి స్వయంగా వారికి అందచేస్తూ ఉండటం అభినందనీయం. గత 5 నెలలుగా అన్వర్ బాషా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు అల్పాహారం అందచేయటం సాధారణ విషయం కాకపోయినప్పటికీ అన్వర్ బాషా తనకున్న శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అన్వర్ బాషాకు టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు ఎల్లప్ప మార్గదర్శనం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న అన్వర్ బాషా తాను జీవించి ఉన్నంతకాలం పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ప్రతిరోజు అల్పాహారాన్ని అందచేస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడని వివరించారు. అనంతరం అనాథ వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న పేదలు మాట్లాడుతూ ప్రతిరోజు నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని తమకు అన్వర్ బాషా అందచేయటం ఆనందంగా ఉందని వెల్లడించారు. 5 నెలల నుంచి ఇస్తున్నాం మేము. మాకు దేవుడు ఆదాయం ఇచ్చినని పానం బాగుందని ఇస్తున్నాం మేము. మావే సరుకు, మావే డబ్బులు అన్నీ ఇల్లు అమ్మి పెడుతున్నాం మేము. ఖర్చు ఇవి ఎప్పుడు తెస్తున్నా పెడుతున్నాం మేము. ఇష్టంలే వేడిది చేస్తున్నా అన్నీ. మా అక్క పిల్లలు, మా అక్క, మా చెల్లెలు అందరూ కలిసి వంట చేసి పంచుతున్నాం మేము. 5 నెలలు అయింది పంచితే కూడా. ఇంత 120 మంది రోజు మేమే చేసుకొని మేమే పెడతా. ఒకరోజు ఇడ్లీ ఉప్మా, ఒకరోజు ఓడా ఇడ్లీ, ఒకరోజు ఉగ్గాని బజ్జీ, చపాతి కానీ పూరి కానీ అన్నీ కానీ పెడతా. అందరికీ వందనాలు. దేవుని వల్ల మాకు ఆరోగ్యం బాగున్నందుకు పెడుతున్నాము. ఇంకోటి మాకు పెద్దగా ఆపరేషన్ జరిగినందుకు పెడుతున్నాము. మాకు బాడిగలు వస్తున్నాయి. బాడిగల గురించి కాదు, ఇంకోటి మేము ఇండ్లు అమ్ముకున్నాము. ఇండ్లు అమ్ముకున్న తర్వాత ఇంటి బాడిగలన్నీ తెచ్చి దీనికే పెడుతున్నాము. మంచిగా క్వాలిటీ అందిస్తున్నాము. అన్వర్ బాషా గుండె ఆపరేషన్ అయినందుకు మాకు దేవుడు రక్షణ కలిగించినాడు. అందులో వచ్చేసి ఇంకోటి ఏమంటే మనకు ఆ దేవుని కృపతో మేము బాగుండడం వల్ల నేను పంచుతున్నా కాబట్టి అందరు ఎంతమంది అయినా కానీ వస్తే ఇస్తున్నాము. అంతా ఉదార్పేటలో ఆశ్రమంలో దాని తర్వాత వచ్చిన వాళ్ళకు అందరికి ఇచ్చి పంపిస్తున్నాము. దేవుని వల్ల ఎవరితో ఏం లేదు మనకు. సుమారుగా అంటే కూడా 130-140 మంది వస్తున్నారు రోజు. ఆశ్రమంకి ఇచ్చి పంపిస్తున్నాము ఎప్పటికప్పుడు. అందరికీ నమస్కారము. దీని పేరు వచ్చేసి పట్టణ నిరాశ్రయుల వసతి గృహం, మద్దూర్ నగర్, కర్నూలు. ఇక్కడ దాదాపు ఒక 25 మంది నిరాశ్రయులు ఉంటున్నారు కొంతకాలంగా. మాకు 20-25 మందికి గాను అన్వర్ బాషా గారని గిరిప్రసాద్ నగర్కు చెందిన వ్యక్తి గౌరవనీయులు మాకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఒకరోజు ఇడ్లీ వడ, మరుసటి రోజు ఉగ్గాని ఇడ్లీ, ఒకరోజు ఉప్మా ఇడ్లీ, ఈ విధంగా పదార్థాలు మారుస్తూ గౌరవనీయులు అన్వర్ బాషా గారు మాకు పలహారం అందిస్తున్నారు. మా నిరాశ్రయుల వసతి గృహం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు ఎల్లప్ప గారు దగ్గరుండి మాకు ఈ ఏర్పాట్లు చేయించారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గిరిప్రసాద్ నగర్కి చెందిన అన్వర్ బాషా కుటుంబ సభ్యులు గత 5 నెలల నుండి నగరంలోని నిరుపేదలు, వృద్ధులు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు అయినటువంటి వాళ్లకు ఆయన స్వతహాగా తయారు చేసి ప్రతిదినము ఒకరోజు ఇడ్లీ వడ, ఒకరోజు ఉప్మా ఇడ్లీ, ఒకరోజు ఉగ్గాని బజ్జీ ఇడ్లీ, ఈ విధంగా ఆహార పదార్థాలు తయారు చేసి దాదాపుగా 150 మందికి ఉచిత అల్పాహారం అందిస్తూ ఉన్నాడు. ఆయన అనారోగ్యానికి గురై బైపాస్ సర్జరీ చేయించుకోవడం వల్ల నీ బతికి మళ్ళా మరో జన్మనిచ్చాడు భగవంతుడు అనేటువంటి ఆశయంతో
తనకున్నటువంటి ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లును అమ్మేసి ఆ ఇంటి ద్వారా వచ్చినటువంటి డబ్బులతోని, అలాగే ఇంకా కొన్ని ఇండ్లు ఉంటే ఆ ఇంటి ద్వారా వచ్చేటువంటి బాడిగలతోని ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమాల ద్వారా కర్నూలు మద్దూరు నగర్లో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి, అందులో ఉన్నటువంటి 25 మందికి, అలాగే బుధార్పేటలోని వృద్ధులైనటువంటి 18 మంది వృద్ధులకు, అలాగే హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు పేషెంట్లకు కూడా ఆయన ఈ విధంగా అల్పాహారం అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా గిరిప్రసాద్ నగర్లోని నిరుపేదలైనటువంటి వాళ్ళకు కూడా, అలాగే రోడ్లపైన ఉన్నటువంటి వృద్ధులకు ఆయన్నే స్వయంగా తీసుకెళ్ళి ప్యాకింగ్ తీసుకొని వెళ్ళి వారికి ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తూ ఉన్నాడు. నిజంగా ఇది గొప్ప సేవ కార్యక్రమము. ఇది ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప సేవ కార్యక్రమం. ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన కుటుంబానికి ఎల్లవెల్ల కూడా భగవంతుడు, అలాగే ఈ ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ లాంటి పెద్ద నాయకుడు ఉండటం క్రీడాకారుల అదృష్టమని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా తాయిక్వాండో పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు క్లబ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ లాంటి పెద్ద నాయకుడు ఉండటం క్రీడాకారుల అదృష్టమని వెల్లడించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన ఉత్తేజ్ ఆస్ట్రేలియా పర్యటనలో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ సాధించిన విశాఖపట్నంకు చెందిన క్రీడాకారుడు నితీష్ కుమార్ రెడ్డి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని వివరించారు. వారు క్రీడాకారులుగా ఎదిగేందుకు వారి తల్లిదండ్రులు తమ వృత్తిని సైతం త్యాగం చేసి వారిని ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చారని వెల్లడించారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. తాయిక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో యువ సంపద ఉందని ఆయన వెల్లడించారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వారు చెడు వ్యసనాలకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని వెల్లడించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు. తర్వాత ఇక్కడ నిన్న నితీష్ కుమార్ రెడ్డి చూస్తే వాళ్ళ నాన్న కూడా ఆయన ఉద్యోగాన్నే వదులుకొని పిల్లవాడి వెంట ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చూస్తే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి. అంటే ఏమని, తల్లిదండ్రులు ఆ పిల్లలను కనడమే కాదు, వాళ్ళని పెంచడం కూడా ఒక పద్ధతిలో పెంచితే, ఒక క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు భావి భారత పౌరులు అవుతారు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం పేరు తెచ్చుకున్నాము. అదే కాకుండా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువగా ఉండే కంట్రీ కూడా ప్రపంచంలో ఇప్పుడు మన కంట్రీనే. టాలెంట్, స్కిల్, ట్రైనింగ్లు ఏ దాంట్లోనే కానీ నంబర్ 1 ఉండేది మన కంట్రీనే. అసలు సౌత్ కొరియాలో ఇప్పుడు అంతా ఓల్డ్ పీపుల్ అయిపోయినారు. చైనాలో ఓల్డ్ పీపుల్, జపాన్లో ఓల్డ్ పీపుల్, చాలా చోట ఓల్డ్ అయిపోతున్నారు. బట్ పిల్లల గ్రోత్ రేట్ లేదు, ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయి. కాబట్టి మన దేశం వైపు యూత్ కోసము, టాలెంట్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, టెక్నాలజికల్ స్కిల్స్ కోసము చూడాల్సి వస్తుంది. వాళ్ళు పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారు. అందులో వాటిలో ఏ వీడియోలు వస్తాయో, ఏ మెసేజ్ వస్తుందో, ఎలా అయిపోతుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా తగ్గించి ఫ్రూట్స్ బాగా తింటూ ఆరోగ్యాన్ని పెంపింపు చేసుకుంటూ క్రీడల్లో పాల్గొంటూ మీరంతా ఒక ధర్మ మార్గంలో, ఒక సంస్కారవంతులుగా, ఒక నాగరికతగా కలిగిన వారిగా మీ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని ఇటువంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మన పెద్ద గొప్ప నాయకుడు ఉన్నాడు మనకు కర్నూలు జిల్లాకి ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు. ఆయన
ఆయన ఈ స్పోర్ట్స్ను చాలా చాలా గొప్పగా ఎంకరేజ్ చేశాడు. ఎన్నో ఇండోర్ స్టేడియంలు ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నాయంటే అవి డీజీ వెంకటేష్ గారి యొక్క గొప్పతనము. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఆయన కూడా పర్సనల్ గా ఒక స్పోర్ట్స్ మ్యాన్. ఆయన అటువంటి మహనీయుడు మన జిల్లాలో ఉండడము, ఆయన కుమారుడు కూడా మినిస్టర్ గా ఉండడం అనేది కర్నూలు జిల్లా అదృష్టంగా నేను భావిస్తూ, ఇటువంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్న రామాంజనేయులు గారిని, సుకన్న గారిని, వెంకటేశ్వర్లను అందరినీ అభినందిస్తూ, చిన్నపిల్లలను ఆశీర్వదిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తూ ఇంతతో మెసేజ్ ముగిస్తున్నాను. ఇలా చేయడం వలన ఈ గేమ్ ఇంత డెవలప్ కావడానికి మనకి పెద్దలు రాజ్యసభ టీజీ వెంకటేష్ గారు, అలాగే మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఈ సహాయకాలు అందిస్తున్నారంటే ఈ గేమ్ చాలా కాస్ట్లీ గేమ్. ఈ గేమ్ చాలా కాస్ట్లీ గేమ్. ఈ గేమ్కి టైకోండో మ్యాచ్ అయితే కానీ, చెస్ గార్డ్ అయితే కానీ అంత సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పల్లవరం రామలింగ సాగర్ మాట్లాడుతూ కోరుతున్నాము. డిసెంబర్ 10వ తారీఖున ఒకటి ప్రకటించింది. క్రీడాకారులకు ఇదివరకు రిక్రూట్మెంట్లో 2% మాత్రమే ఉన్నది. ఆ రిక్రూట్మెంట్ శాతానికే మేము చాలా సంతోషించేవాళ్ళం. ఇప్పుడున్న ప్రభుత్వం 2 నుంచి 3% ఉద్యోగ అవకాశాల్లో పెంచింది. కాబట్టి క్రీడాకారులు భవిష్యత్తు ఉంది కాబట్టి, మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి బాగా సాధన చేసి రాణించి పథకాలతో పాటు విద్యతో పాటు ప్రమోషన్ పొందాలి, అడ్మిషన్లు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి కోసం కఠోరంగా సాధన చేసి మీ లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఇటువంటి క్రమంలో మనకు ఈ ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ ఇలాంటి ఫంక్షన్లు జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించినప్పటికీ కూడా మనకి రెగ్యులర్గా దాదాపు 25 సంవత్సరాల నుంచి తనదైన శైలిలో ప్రోత్సహిస్తున్న శంకర్ శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు, ఆయన గారికి సేవ లేనిది ఈరోజు కర్నూలులో క్రీడలు లేవు. ఫస్ట్ టీజీ వెంకటేశ్వర సార్ గారు అయితే, రెండవదిగా శంకర్ శర్మ సార్ గారు ఉన్నారు. ఆయన లేకపోతే క్రీడలు లేవు. కాబట్టి మీరందరికీ శంకర్ శర్మ సార్ రావడం వల్ల మీ అందరికీ శుభాశీస్సులు జరిగాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజన్ సార్ గారు కూడా ఈ రోజు అదొక క్రీడను ఎంకరేజ్ చేస్తూ ఒలింపిక్ అసోసియేషన్ లో ఉన్నటువంటి క్రీడలు అన్నిటినీ, ఒలింపిక్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ కూడా అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు సార్ గారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.